తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల సమస్యలు, తాజా పరిణామాలు, క్షేత్రస్థాయి అక్రమాలపై స్వతంత్ర న్యూస్ ప్రత్యేక బులెటిన్కు స్వాగతం. చర్చనీయాంశంగా మారిన హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, రైతులకు శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ, నెరవేరనున్న ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల, అన్నమయ్య జిల్లాలో అక్రమ భవన నిర్మాణాలను పట్టించుకొని అధికారులు, ఇలాంటి అంశాలపై పూర్తి వివరాలు అందించేందుకు మా 4 జిల్లాల రిపోర్టర్లు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం మెదక్ జిల్లా కనుక తీసుకుంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా చర్యల ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోంది. హైడ్రా దెబ్బతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు లైవ్ ద్వారా. యాదగిరి, చెప్పండి. గుడ్ మార్నింగ్ కావ్య. హైడ్రా అనేది ఒక్కసారి అందరినీ భయపెట్టిన పరిస్థితి మనం చూసాము. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా చేసిన హల్చల్ అంతా ఇంత కాదు. అయితే ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అనేటువంటివి చాలా చర్చనీయాంశమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని వెంటనే తొలగించాలని చెప్పేసి ప్రభుత్వానికి హైకోర్టు తీర్పునివ్వడం, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాలు అనేటువంటి కూడా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎంత హైప్ ఉన్నటువంటి హైడ్రా ఇప్పుడు కొంత దాని గురించి డిస్కషన్స్ అనేది ప్రాంతాల్లో కొంత పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా హైడ్రా కమిషన్ చేసినటువంటి తప్పిదాలను ప్రధానంగా చూపిస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించి తక్షణమే మార్చాలని, తన పోస్టు నుంచి రంగనాథ్ సస్పెండ్ చేసి వేరే ఉన్నత స్థాయి ఐజీ స్థాయి అధికారిని నియమించాలని చెప్పి హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది, ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ హైడ్రా ద్వారా కోల్పోయినటువంటి తమ ఇంటిని, తమ కళను సంపాదించుకుందని కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంత ఆనందం వ్యక్తపడుతున్నారు. ఏదైతే హైడ్రా కమిషన్ రంగనాథ్ చేసినటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో తద్వారా నీలమట్టమైనటువంటి ప్రాంతాలు, తమ ఇల్లు నీలమట్టమైన ప్రాంతాలు ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అమీన్పూర్ లో కనిపిస్తుంది. అమీన్పూర్ లో ఉన్నటువంటి పటేళ్లు కూడా, అదే బిఎస్ఆర్ కాలనీ, అదే ఐలాపూర్ వంటి ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో కూడా హైడ్రా చాలా హల్చల్ చేసింది. ఆ వార్తలు కూడా చాలా కాలంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక వార్తలు మనం ఎప్పటికప్పుడు ఇవ్వడం జరిగింది, ప్రజలు కూడా ఎప్పటికప్పుడు చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి చేసినటువంటి హైడ్రా కమిషన్ వివరించాలని చెప్పేసి హైకోర్టు చేసిన ఆదేశాలు కూడా చాలా రాజకీయంగా కూడా చాలా కలగం చెప్తున్నారు. ఎందుకంటే హైడ్రా కమిషనర్ ఏదైతే తాము అధికారానికి వస్తే ఖచ్చితంగా హైడ్రా తీసుకొని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పేసి ఒక 9 తల నాగుల పాముగా అభివర్ణించినటువంటి కేటీఆర్, అదే బీఆర్ వర్కింగ్ కేటీఆర్ చాలా ఘాటుగా స్పందించారు. దానిపైన పూర్తి స్థాయిలో విమర్శించడం జరిగింది. రంగనాథ్ యొక్క ఎన్నిసార్లు హైకోర్టు మొట్టికాయలు వేసిన రంగనాథ్ యొక్క ప్రవర్తన మారలేదని చెప్పేసి కూడా విమర్శించడం జరిగింది. అదే అంత్య స్థాయిలో కూడా ఇప్పుడు ఆ స్థాయికి సంబంధించినటువంటి ఆనందాన్ని కూడా, ఏదో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క హైడ్రా పైన హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు చాలా వాళ్ళకు బీఆర్ఎస్ శ్రేణులకు కొంత ఉత్సాహాన్ని ఇచ్చాయి. అదేవిధంగా ఇల్లు కోల్పోయినటువంటి, ఇల్లు నీలమట్టమైనటువంటి అనేక మంది కూడా ఇప్పుడు కొంత ఆనందం వ్యక్తపరుస్తున్నప్పటికీ కూడా వాళ్ళకు తమ స్థలం పైన మళ్ళీ ఏమైనా గ్రిప్ వస్తుందనేటువంటి కొత్త ఆశలు చిగురుస్తున్నటువంటి అంశాలు మనకు ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయని చెప్పొచ్చు కావ్య. అదే ప్రధానంగా ఒకవేళ బ్యాంకు లోన్ ద్వారా తీసుకున్నటువంటి ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో, వాళ్ళు కట్టుకున్నట్టు ఇల్లు ఉన్నాయో, హైడ్రా కమిషన్ నీలమట్టం చేయడాన్ని ఈ రోజు హైడ్రా కమిషన్ తొలగించాలని చెప్పి హైకోర్టు తీర్పునివ్వడాన్ని వాళ్ళు ఎంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి యొక్క ఉద్దురు హైడ్రా కమిషన్ రంగనాథ్ తగిలిందని చెప్పేసి కూడా వాళ్ళు పక్కగా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి మనకు తెలియవస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రభుత్వం దీనికి చాలా ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హైడ్రా కమిషన్ తొలగించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం అనేటువంటిది ప్రభుత్వం కూడా చాలా కీలకంగా తీసుకుంది. ప్రభుత్వం స్వతంత్రంగా తీసుకున్నటువంటి నిర్ణయం హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు స్పందించాలా లేదా అనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొంత ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన నేపథ్యంలో హైడ్రా కమిషన్ రంగనాథ్ తొలగిస్తారా లేదంటే ఒక సందిగ్ధ ఒకవైపు ఉంటే, మరోవైపు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రభుత్వం పాటిస్తున్నా లేదంటే అంశాలపైన కూడా కొంచెం చర్చ జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక హైడ్రా ఏర్పడినప్పటి నుంచి లక్ష కోట్ల విలువ చేసే భూములను, ప్రభుత్వ భూములను, నాలాలను, అదే చెరువులను కూడా మేము కాపాడామని చెప్పేసి ఏదైతే రాజ్యాంగ పరిధిలోనే తాను పనిచేసినా అని చెప్పేసి రంగనాథ్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఒకవేళ హైకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలు, అదేవిధంగా ప్రభుత్వం దీనిపై తీసుకున్నటువంటి చర్యలు, రంగనాథ్ యొక్క ఒపీనియన్ మొత్తం చూసుకుంటే, అదేవిధంగా దాని ద్వారా హైడ్రా ద్వారా నష్టపోయినటువంటి అనేక మంది కుటుంబాల యొక్క విషయాన్ని చూసుకుంటే, అంటే వాళ్ళు వ్యక్తపరుచిన ఆనందాన్ని చూసుకుంటే రాబోయే కాలంలో హైడ్రా ఉంటుందా లేదా
అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి వాళ్ళు ఆనందం వ్యక్తపడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం పైన రంగనాథ్ పైనటువంటి అనేక వ్యాఖ్యలు చేసినట్టు వాళ్ళు కూడా ఒక రకంగా రాజకీయంగా చాలా కీలకంగా మారుతామని చెప్పారు. రాష్ట్రంలో హైడ్రా సృష్టించినటువంటి ఎన్నో విధ్వంసక సంఘటనలకు ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి అంటే ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలైనటువంటి సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు కావ్య. రైట్, థ్యాంక్ యూ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.